మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కొన్ని విధి విధానాలు, వాళ్ళకు జరగాల్సిన కర్మలు, అంటే ఏదో సంస్కారాలు, జన్మ సంస్కారాలు ఇవి అంటారు కదా, అవి కొన్ని యథావిధిగా చేసుకుని తీరాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. పుడతాము, పుట్టిన తర్వాత 21వ రోజున బారసాల ఫస్ట్. ఆ బారసాల కార్యక్రమంలోనే నామకరణం, అక్కడ ఒక గణపతి పూజ, పుణ్యావచనం ఇవన్నీ చేసి పేరు పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత దాంట్లోనే జీవితం అంతా నువ్వు ఇట్లా ఊగిసలాడుతూ ఉండాలి, అప్ అండ్ డౌన్లు ఉంటాయని చెప్పడానికి సూచనగానే ఆ రోజునే మనం ఉయ్యాల్లో కూడా వేస్తాం. ఉయ్యాల ఫంక్షన్ అని అంటుంటారు, ఉయ్యాల్లో కూడా వేస్తాము. అదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులు మనకి గడిచిన తర్వాత 6వ నెల ఆ ప్రాంతం వచ్చిన తర్వాత బిడ్డ ఎంతవరకు తల్లిపాల మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి అన్నప్రాసన కార్యక్రమం అనేది మనం చేస్తాం. 6వ నెల 6వ రోజున కానీ 8వ నెల కానీ చేసుకోవచ్చు, అన్నప్రాసన కార్యక్రమం చేస్తాం. తర్వాత పుట్టి వెంట్రుకలు కూడా తీసుకోవటం, ఎందుకంటే మనకి పుట్టుకతో వచ్చిన వెంట్రుకల్ని ఒకసారి ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ పుట్టి వెంట్రుకలు తీయటం అనే సంస్కారం కూడా ఉంది మనం చేసుకునేది. తర్వాత ఏంటంటే కొన్ని ఇళ్లలో చెవులు కుట్టడం, చెవులు కుట్టించడం సంస్కారం కూడా ఉంటుంది. ఆడపిల్లలైతే కొంత వయసు వచ్చిన తర్వాత ముక్కు కుట్టడం, ఏమండి బ్రాహ్మణులలో కొంతమందికి అయితే బుడుగు చేయటం, బుడుగు అదే ఒడుగు అదే ఉపనయనం చేయటం, ఉపనయనం చేయటము, ఇది కూడా సంస్కార భాగంలోనే వస్తుంది. అట్లాగే మంత్రోపదేశం తీసుకోవటం, ఏదన్నా గురువు మంచి గురువు దగ్గర మంత్రోపదేశం తీసుకోవటం, ఈ గాయత్రి మంత్రాన్ని వీటన్నిటిని పఠించుకోవటం, అట్ట ఆచార వ్యవహారాలు, అది కూడా సంస్కారం కిందే వస్తుంది. తర్వాత వివాహం, ఏమండి ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత భాగంలోనే మనకి గర్భాధానం అని చేస్తారు, ఆ కార్యక్రమం చేయటం కానీ, తర్వాత వాళ్ళకి మళ్ళీ ఏదైనా సంతానం పుట్టినప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాలు కానీ ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. చివరికి మనకి ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత తప్పకుండా షష్ఠి పూర్తి కార్యక్రమం కూడా 60 సంస్కారాల్లో ఉంది. ఎందుకంటే మళ్ళీ చక్కగా ఆయురారోగ్యాలతో ఉండాలి, మరి కొద్దిగా ఆయుష్ పెరగాలన్న ఉద్దేశంతో మనకి షష్ఠి పూర్తి కార్యక్రమం చేయటం కూడా జరుగుతుంది. తర్వాత చనిపోయిన తర్వాత చేసే విధి విధానం కూడా చాలా గొప్పదమ్మా, అతి పవిత్రమైన కార్యక్రమం, మన చివరి మదిలి చేసేది అనమాట. అక్కడ మనకి తలకొరివి పెట్టే అగ్ని దగ్గర నుంచి అతి పవిత్రంగా దాన్ని అగ్నిహోత్రాన్ని ముట్టించటము, ఆ కర్మ విధానం, అక్కడ మంత్రాలు కానీ ఎంతో పవిత్రంగా చెప్పబడ్డాయి అన్నమాట. అది కూడా చాలా ముఖ్యమైనది. ఇంతవరకు ప్రతి మనిషి జీవితంలోనూ మజిలీలోనూ తప్పకుండా చేయవలసిన కర్మలు అంతే.